అహంకారపూరిత రాజకీయాలు చేసిన వారి అహంకారాన్ని దించేస్తారని హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. పాలకులలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను కూడా విద్యార్థి దశ నుండే రాజకీయాల్లోకి వచ్చానని, విద్యార్థులతో అనుబంధం శాశ్వతంగా ఉంటుందన్నారు. తమ తాతలు ఎమ్మెల్యే, ఎంపీ కాదని స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి తాను వచ్చినట్లు తెలిపారు. తనకు వేల కోట్ల ఆస్తులు లేవని, వందల కోట్ల ఆస్తులు బ్యాంకులకు తాను ఎగ్గొట్టలేదంటూ కేంద్ర మంత్రి వర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సంపాదించిన కొన్నాడుకు మాత్రమే రాజకీయం సొత్తు, వందల కోట్లు వేల కోట్లు బ్యాంకులకు ఎగవేసినోడు మాత్రమే రాజకీయాలకు అర్హుడు. అహంకారపూరిత రాజకీయాలకు నేను వ్యతిరేకం. ఎవడైనా అహంకారపూరిత రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తే వారి అహంకారం ఏ రకంగా దించాలనేది నాకు బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని. ఒక జాతీయ రాజకీయ పార్టీకి, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి దేశంలో ఏ జిల్లాలోనూ జరిగినటువంటి విధంగా 9 సంవత్సరాలు నిరాఘాటంగా అధ్యక్షుడిగా ఉన్నా. కానీ నా దగ్గర డబ్బు లేదనేటువంటి ఏటకారం, ఏలకోలం ఎవరైతే చేశారో వారికి నా పని విధానం ద్వారా సమాధానం చెప్తాను. రాబోయేటువంటి రోజుల్లో మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. మీ అందరి ఆశలకు అనుగుణంగా కూడా పనిచేస్తానని సందర్భంగా చెప్తూ అహంకారపూరిత రాజకీయాలు చేసిన వారి అహంకారాన్ని దించేస్తానని హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. పాలకొల్లో కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను కూడా విద్యార్థి దశ నుండి రాజకీయాల్లోకి వచ్చానని, విద్యార్థులతో అనుబంధం శాశ్వతంగా ఉంటుందన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏలూరు నుంచి భార్గవ్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ భార్గవ్, అతను చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అటు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కొంతమంది కీలక నేతలను, అది కూడా కూటమిలో ఉన్నటువంటి నేతలనే ప్రత్యేకించి ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది కూడా అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి కారణం పూర్తిగా కూడా తన బాల్యం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి తనకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ఏదైతే తన తాతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు చేయలేదు, అలాగే తనకు వేల కోట్ల ఆస్తులు లేవు, వందల కోట్ల అప్పులు కూడా బ్యాంకులకు ఎగ్గొట్టలేదంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంతేకాదు అహంకారపూరిత రాజకీయాలు కొంతమంది చేస్తున్నారని, అలాంటి వాటికి తాను దూరంగా ఉంటాను. ఒకవేళ ఎవరైనా అహంకారపూరిత రాజకీయాలు చేస్తే వారిని ఏ విధంగా దించాలో తనకు అవగాహన ఉంది, ఆలోచన ఉంది అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంతమంది నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది. పాలకుల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కేంద్ర మంత్రి వర్మ చేసినటువంటి వ్యాఖ్యలు కూటమిలో ఉన్నటువంటి నేతలకే అంటూ కూడా ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే నేరుగా ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ కూడా కొంతమంది నాయకులు మాత్రం ప్రస్తుతం దాని మీద ఘాటుగా స్పందించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంటుంది. అటు గతంలో కూడా అనేక మార్లు ఆయన చేశారు. తన ఎంపీ టికెట్ ఇచ్చే సందర్భంలో కూడా అనేక మంది అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. ఆర్థిక బలం, అండబలం లేదనేది కూడా అనేక ఆరోపణలు చేస్తూ ప్రచారం చేశారనేది కూడా ఆయన లేవనెత్తుకొచ్చారు. ఈ తరుణంలోనే అటు మోడీ ప్రభుత్వం తనకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు కేంద్ర మంత్రి ఇవ్వడం వెనుక ఖచ్చితంగా అభివృద్ధి నియోజకవర్గంలో చేసేందుకే తాను కృషి చేస్తానంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. స్వామి, రైట్, థ్యాంక్ యూ భార్గవ్.